తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ కొడుతున్నారు. 2 లక్షల రుణమాఫీని కటాఫ్ డేట్ కంటే నెల రోజుల ముందుగానే చేస్తున్నారు. గురువారం 1 లక్ష వరకు రుణమాఫీ నిధుల్ని రైతుల ఖాతాలో జమ చేశారు. ఆగస్టు 15వ తేదీని రేవంత్ డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. అదే విషయాన్ని ప్రజలకు చెప్పారు. కానీ జూలై 20వ తేదీ కంటే ముందే ఆ ప్రక్రియను ప్రారంభించేస్తున్నారు. 1 లక్ష వరకు రుణమాఫీ చేయడానికి అవసరమైన నిధులు లభించడంతో గురువారమే ఖాతాలో జమ చేశారు. ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో వస్తున్న విమర్శలు, నిరుద్యోగుల ఆందోళనలు, ప్రతి చిన్న విషయంపై కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు వంటివి రేవంత్ రెడ్డికి చికాకుగా మారాయి. మరోవైపు నిరుద్యోగుల ఆందోళనను చాలా పెద్దవి చేసి చూపించేందుకు ప్రయత్నించారు. పిడికెడి మంది కోసం వాయిదా వేస్తే లక్షల మంది అసంతృప్తికి గురవుతారన్న విషయాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ప్రభుత్వంపై క్రమంగా అసంతృప్తి పెరుగుతోందన్న భావన ఏర్పడుతున్న సమయంలో ఒక్కసారిగా రుణమాఫీని రేవంత్ ప్రకటించారు. రేవంత్ ప్రకటనతో మిగిలిన సమస్యలన్నీ పక్కకు పోతాయి. రాజకీయంగా డేరింగ్ స్టెప్స్ వేయడంలో రేవంత్ రెడ్డికి ప్రత్యేకత ఉంది. ఇంతకాలం నిధులే ఉండవని, రేవంత్ రుణమాఫీ విషయంలో వెనుకబడిపోతారని అనుకున్నారు. కానీ 30,000 కోట్లను సమీకరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తనదైన స్టైల్లో ముందుకు వెళుతున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.